చెప్తున్నాను. సో ఇప్పుడు ఈ దాడులు జరగడానికి ఇంతమంది చచ్చిపోవడానికి గల కారణం ఎవరు? ఈ మహానుభావులు. సో వీళ్ళేం చేశారు అంటే ఇటువంటి ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయాలి. ఇది వినండి, మీకు అర్థమవుతుంది. ఈ కెసినో రిలేటెడ్ యాప్స్ అన్ని ఆల్మోస్ట్ అదర్ కంట్రీ యాప్స్. హైదరాబాద్ మెట్రో మీద ప్రమోట్ చేస్తున్న 1xBet సైప్రస్ లో ఎస్టాబ్లిష్ అయ్యి క్యూరసావ్ అనే ఐలాండ్ లో లైసెన్స్ తీసుకుంది. హరీమాక్స్ మెయిన్ హెడ్ క్వార్టర్స్ సైప్రస్ లో ఉంది. రాజ్బెట్ రిజిస్టర్డ్ అండ్ లైసెన్స్డ్ క్యూరసావ్, డఫాబెట్ ఫిలిప్పీన్స్ లో, లక్కీ నికీ మాల్టాలో, బెట్వే మాల్టా, మెయిల్బెట్ ఒక బంగ్లాదేశీ బేస్డ్ యాప్ కానీ దాని ఓనర్ అండ్ రిజిస్ట్రేషన్ సైప్రస్ అండ్ క్యూరసావ్. ఇప్పుడు మీరు చెప్పండి, ఉగ్రవాదులకు సహకరిస్తున్న ఈ యూట్యూబర్లు ఏం చేయాలి? ఉరి తీయాలి కదండి. ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్లు, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్లు అనేవి అతిపతి లేని దేశాల్లో రిజిస్ట్రేషన్ అయ్యాయని చెప్పారు. ఇంకా ఆ దేశం బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఈ దేశాల్లో కూడా ఈ బెట్టింగ్ యాప్లు బ్యాను. కానీ భారతదేశంలో ఎలా రన్ అవుతున్నాయి? ఫస్ట్ క్వశ్చన్, వీళ్ళందరూ ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు ఈ మెహబూబ్ అనే అబ్బాయి ఉన్నారండి, 2 కోట్లు ఖర్చు పెట్టి ఒక చిన్న యూట్యూబ్ వీడియో చేయడానికి 4 దేశాలు వెళ్ళారు, ప్రపంచ దేశాలు. వాడికి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? వాడు చూస్తే మటన్ కొట్టు మస్తాన్ రావు గాడు కొడుకు, తిండికి తెకాన లేని ఎదవకి 2 కోట్లు ఖర్చు పెట్టి 10 మంది ఒక యూట్యూబ్ వీడియో కోసం వెళ్ళాడు. ఎక్కడి నుంచి వచ్చి? అబ్బాయి ముస్లిం. ఇక్కడ ఈ సోహేల్ ఉన్నాడు, ఒక సినిమా 4-5 రెస్టారెంట్లు తీశాడు, ఈ అబ్బాయి ముస్లిం. వీడికి ఎక్కడి నుంచి వచ్చింది? ఇంకా ఇమ్రాన్, వీడు దుబాయ్లోని హోటళ్ళు, తర్వాత ఇండియాలోని హోటల్. వీడు చూస్తే ట్యాక్సీ డ్రైవర్. వీడికి ఎక్కడి నుంచి? వీళ్ళందరూ ముస్లిమ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఓకే, వీళ్ళ సంస్థలు. ఇంకా హిందువులు చూసుకుంటే ఈ హర్ష సాయి, బయ్యసన్ యాదవ్, ఇంకా క్రిస్టియన్స్. వీళ్ళకి మతాల్లో ఇప్పుడు ఖురాన్ చూడండి, ఈ ఖురాన్లో ఇదిగోండి పెట్టేసి ఉంచాను. ఏముంది ఇక్కడ? కదా ముస్లిం సోదరులను అడుగుతున్నాను, ఇక్కడ ఖురాన్లో ఏముంది? జోదం ఆడడం నిషిద్ధం, అదే అల్లా క్షమించడం అని ఉంది. ఇంకా అది పక్కన పెడితే బైబిల్లో ఏముంది? ఇదిగో జోదం నిషిద్ధం అనే ఉంది, యేసుక్రీస్తు అదే చెప్పి. ఇంకా భగవద్గీత ఇదిగో, ఇది ఎక్కడుంది? అరే ఇక్కడ ఈ గ్రంథాలు ఎక్కడంటే, నాకు పవిత్ర గ్రంథాలు వేరే దేశాలు వెళ్ళేటప్పుడు పెద్ద యూట్యూబర్ని కదా, ఇన్ఫ్లుయెన్సర్ని కదా నాకు ఇస్తారు. నా దగ్గర ఉన్నాయండి అంటే ఎవరు, నా దగ్గర లేవంటే కనుక ఉంచుకోండి అమ్మా మంచిదే అంటారు. మీరు అన్ని దేశాల్లో తిరుగుతున్నారు కదా అని. ప్రతి మతాన్ని గౌరవించడం మన సాంప్రదాయం. ఇది ఒక హిందువుగా నేను అన్ని మతాల్ని గౌరవిస్తాను, ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ తిరుగుతాను కాబట్టి. తెలుసుకుంటేనే కానీ మీకు చెప్పలేను, చదివితే కానీ మీకు చెప్పలేను. ఇది పక్కన పెట్టండి. మీరు చెప్పండి, తిండికి తికానా లేని ఈ యూట్యూబర్లు ఎదవలు కోట్లకి ఎలా పడగలెత్తుతున్నారు? ఇప్పుడు వీళ్ళు ప్రమోట్ చేయడం ద్వారా ఇల్లీగల్ బెట్టింగ్ యాప్లని ప్రజలు చేస్తున్నారు. రోజుకు ఒక 2024లో తెలంగాణ, ఆంధ్రాలో 2000 మందికి పైగా సచ్చారు. రోజుకు ఒకరు సస్తున్నారు. అది కాకుండా వీళ్ళు ప్రమోట్ చేయడం ద్వారా ఆ టెర్రరిస్ట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ, ఆల్ఖైదాలకి, ఈ హమాస్లకి, వీళ్ళందరికీ డబ్బులు వెళ్తున్నాయి. వాళ్ళు మళ్ళీ తిరిగి మన భారతదేశం మీద దాడి చేస్తారు. అంటే